మన పెద్దోళ్ళు మనకు ఒక సామెత చెప్తారు. చదువుకోకముందు కాకరకాయ, చదివినాక కేకరకాయ అన్నట్లు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా తిరువూరు నియోజకవర్గం అంటే కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి తిరువూరు నియోజకవర్గంతో తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి తల బొప్పి కడుతుంది. తాజాగా ఒక మహిళ పైన లైంగిక వేధింపులు చేశాడని అక్కడ మాజీ ఏఎంసీ చైర్మన్ రమేష్ రెడ్డిని సస్పెండ్ చేయకపోతే 48 గంటల్లో కొలికపూడి శ్రీనివాసరావు తన పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తానంటూ బహిరంగ సవాల్ విసిరాడు. సో అసలు కొలికపూడి అభిప్రాయంపై మీ అభిప్రాయం ఏంటి? ఆయన అధికారంలో ఉండి, అధికార పార్టీలో ఉండి ఈ విధమైనటువంటి ఫైట్ చేయడాన్ని అసలు మీరు ఏ విధంగా చూడాలి అనే దాన్ని మీరు కింద కామెంట్ రూపంలో తెలియజేస్తారు. ముఖ్యంగా నేను చెప్తున్నాను, అసలు కొలికపూడి శ్రీనివాసరావు గారు మీరు ఏదో లెక్చరర్ అని చెప్పేసి విన్నాం. మీరు పెద్ద పెద్ద ఐఏఎస్లకి వాళ్ళకి అందరికీ కూడా మీరు ఏదో ట్రైనింగ్ చేస్తారని చెప్పేసి వింటున్నాను. రాజ్యాంగం మీకు తెలిసిన మీరు అసలు మీకు రాజ్యాంగంలో ఎమ్మెల్యేకి ఇటువంటి పదవిలో ఉన్నటువంటి వ్యక్తికి ఏ అధికారాలు ఉంటాయో కూడా తెలియకుండా మీరు ప్రవర్తిస్తున్నారా? అనునిత్యం తిరువూరు నియోజకవర్గాన్ని కాంట్రవర్సీ రాజకీయాల్లో పెట్టి అధిష్టానానికి తల బొప్పి కట్టేలా చేస్తున్నారు. మీరు ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యటం వల్ల బహుశా ఏదైతే ఈ ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నారో అవి తెలియక మీరు ప్రవర్తిస్తున్నారా? లేకపోతే ఈ పార్టీ కాబట్టి ఇంకో పార్టీ కాబట్టి ఇంకో పార్టీ పీకేది ఏముందులే పెద్దగా అని చెప్పేసి ఊరికి వస్తే టికెట్ పోటీ చేసి కండక్ట్ చేసి నేను గెలిచాను కాబట్టి నన్ను ఎవరేం పీకలేరులే అనుకుంటున్నాడా? ఎందుకంటే దానికి వచ్చిన ఉదాహరణ చెప్తాను వినండి. ఆయన ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి ఇప్పటికి దాదాపుగా 9 నెలలే అవుతుంది. రాష్ట్రంలో ఎక్కడ ఏ నియోజకవర్గంలో రానటువంటి కాంట్రవర్సీలు, ఏ నియోజకవర్గంలో రానటువంటి ఇబ్బందులు ఒక్క తిరువూరు నియోజకవర్గంలోనే వస్తున్నాయి. నిన్నటిదాకా కమ్మ కమ్యూనిటీ మీద దాడి చేశాడు. ఈరోజు రెడ్ల సామాజిక వర్గాన్ని రాజీనామా చేయాలి. అరే బాబు, నువ్వు ఎమ్మెల్యే అయ్యా బాబు, నువ్వు పోలీస్ స్టేషన్లో పోయి బాధితుల పక్కన నిలబడి బాధితులకి న్యాయం చేయమని ఎస్ఐని హుకుం ఆర్డర్ జారీ చేయి. వినకపోతే అప్పుడు మాట్లాడతాం. నేను పార్టీ అధిష్టానానికి కంప్లైంట్ చేశాను, అట్లాగే పార్లమెంట్ అధ్యక్షుడికి కంప్లైంట్ చేశాను. వీళ్ళెవరూ చర్యలు తీసుకోకపోతే నేను రాజీనామా చేసేస్తాను, 48 గంటల్లో నా పదవికి రాజీనామా చేస్తానంటే ఎవరిని బ్లాక్మెయిల్ చేస్తున్నావు నువ్వు? నాకు అర్థం కావట్లా. ఇదేనా నువ్వు రాజకీయాల్లో నువ్వు నేర్చుకోవాల్సింది? అందుకే ఉచితంగా పదవి వస్తే ఎవరైనా సరే ఇలాగే ఆలోచన చేస్తారు. నీదేం పోయిందో? తిరువూరులో ప్రజలు దాదాపుగా 4.5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వం మీద టీడీపీ శ్రేణులు కష్టపడ్డారు, ఫైట్ చేశారు, యుద్ధం చేశారు. లాస్ట్లో పార్టీలో చేర్చుకొని కండా కప్పుకొని టికెట్ ఇచ్చిన పాపానికి ఆ తిరువూరు నియోజకవర్గానికి ఇచ్చాడు చంద్రబాబు నాయుడు. నీ ఈజీగా వెళ్ళావు, 4 ఊపులు ఊపావు, 4 సైకిల్ దొక్కాల్సిన ప్రచారం చేసేటప్పుడే సైకిల్ మీద వెళ్తేనే చాలామంది ఏదో ఒక హాస్యాస్పదాన్ని స్పందిస్తున్నారు అనుకున్నారు. కానీ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రావాల్సినటువంటి ఆవశ్యకత ఉండటంతో ఆ నియోజకవర్గంలో కూడా నువ్వు గెలవగలిగావు. ఈరోజు ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. అరే, కార్యకర్తలతోటి పార్టీ నాయకులతోటి పెట్టుకొని నువ్వు రాజకీయం ఎలా చేద్దాం అనుకుంటున్నావు? నాకు అర్థం కావట్లా. అంటే నువ్వేదన్నా మళ్ళీ 2029లో నువ్వు సింగిల్గా పోటీ చేస్తే నిన్ను చూసి అబ్బో మా శ్రీనివాస్ వచ్చాడు, కొలికపూడి శ్రీనివాసరావు వచ్చాడు అని చెప్పేసి ఓట్లేసి గెలిపిస్తారనుకుంటున్నావు ఏంటి? ఆ మధ్యవర్తి క్యాడర్ నాయకత్వం అంతా కూడా కోల్పోయిన తర్వాత నువ్వేం చేస్తావు? నువ్వు నిత్యం కాంట్రవర్సీస్ అక్కడ ఏ ఇవ్వని తెలుగుదేశం పార్టీ నాయకుడిని కలుపుకున్నా చంద్రబాబు నాయుడు మా నెత్తిన బండ పెట్టాడయ్యా, చంద్రబాబు నాయుడు మా నెత్తిన బాంబు పెట్టాడయ్యా స్వామి. ఇదేందయ్యా స్వామి? రోజుకొక కాంట్రవర్సీ, రోజుకొక విధానం. ఆయన చెప్పిందే వినాలి, లేకపోతే ఎవరైనా ఏదైనా చెప్పినట్టేనంటే డి అంటే డి అంటున్నాడు. దన్నవరా బాబు చంద్రబాబు నాయుడు గారు, మా మెడకు కత్తిని తెచ్చి ఎలాడదీశాడు ఇక్కడ అని చెప్పేసి పరిస్థితిలో ఆ తిరువూరు నియోజకవర్గం ప్రజలు వచ్చారు. నిజంగా చాలా ఇబ్బంది పడుతున్నారు తిరువూరు ప్రజలు. టీడీపీ శ్రేణులు కానీ, జనసేన శ్రేణులు కానీ, కూటమి నాయకులు రోజు ఈయనతోటి తల బొప్పికడుతూనే ఉంది. మరి ఈయన నాకేం అర్థం కావట్లేదు. నియోజకవర్గానికి రాజు అనుకుంటున్నాడేమో, తన రాజరికాన్ని పరిపాలన చేయాలనుకుంటున్నాడు. మరి ఇంత ధోరణితో ఉన్నాడు. నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ని ఎలా ట్రైన్ చేసి వాళ్ళని తీర్చిదిద్దుతున్నావు? నాకు అర్థం కావట్లేదే బాబు. సిస్టమ్ అంటే ఏంటో తెలీదా? ఎమ్మెల్యేకు ఉన్న పవర్స్ ఏంటో తెలీదా? ఎమ్మెల్యేగా నువ్వు ఫెయిల్యూర్ అవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీ చేతిలో ఉంది కదా. ప్రతి నిత్యం ఏబిఎన్కో, టీవీ5కో లీకులు. నేనున్నాను వెళ్ళిపోతాను. ఏంద్రా నాయనా నిన్ను పిలిచి తిరువురు టికెట్ ఇచ్చినందుకు అక్కడ శ్రేణుల్ని, ఇక్కడ పార్టీని, అధిష్టానాన్ని సంక నాకిస్తున్నావు నువ్వు చివరికి. నీవు ఒక్కడకుండా ఇప్పుడేమన్నా తిరువూరు కొలికపూడి శ్రీనివాసరావు ఏమన్నా అంటే దళితులంటే చిన్న చూప, వైసీపీకి ఒక పాస్పాస్త్రాన్ని అందించిన వాడు అవుతావు. అందుకని చెప్పి పార్టీ అధిష్టానం ఏ కాడికి సర్దుకొని వస్తున్నా అరే బాబు నా అంతటో లేరు, నేను ఏమైనా చేయొచ్చు. జీవిరెడ్డి రాజీనామా చేశాడు, యాక్సెప్ట్ చేశారు. కానీ ఈయనకి ఎందుకు ఇంత టైం ఇస్తున్నారంటే కేవలం దళితుల మీద చంద్రబాబు నాయుడు మీద నెగిటివ్ చేయడానికి ఒక అవకాశం దొరికిద్ది.
ఒకే ఒక్క భయం, చంద్రబాబు నాయుడు గారికి అధిష్టానం కొంచెం వెనక్కి తగ్గుతుంది. కానీ ఈ రకంగా ఏంద్రాడు ఆయన 4 రోజులకు ఒకసారి మొగుడి పిల్లలు కొట్టుకుంటే పంచాయతీ పెట్టినట్టు రోజు నియోజకవర్గంలో కార్యకర్తలు ఏదో ఒక మూలన ఒక నాయకుడి మీద కాంట్రవర్సీ క్రియేట్ చేయటం, అతన్ని సస్పెండ్ చేస్తావా చేయవా, అతన్ని ఉంచితే నేను ఉన్నాను, నేను రాజీనామా చేస్తాను, నేను వెళ్ళిపోతాను. అసలు ఈ బదలాయింపులేంది, ఈ బతినాడుకోవటాలేంది, ఈ రకంగా రెచ్చగొట్టే విధంగా మాట్లాడటమైంది. నువ్వు ఒక ఎమ్మెల్యే అయ్యండి, నీ చేతిలో ప్రభుత్వ యంత్రాంగం అంతా, నీ నియోజకవర్గంలో ప్రభుత్వ యంత్రాంగం అంతా నీ చేతిలో నడిస్తే, గిరిజన మహిళకు అన్యాయం జరిగితే పోలీస్ స్టేషన్లో కేసు కట్టించు, అరెస్ట్ చేయించు, చట్ట ప్రకారం అతన్ని కోర్టుకు తీసుకెళ్లి పనిష్ చేయించు. అంతేగాని అతన్ని పార్టీ నుంచి తీసేస్తే, సస్పెండ్ చేయకపోతే నేను రాజీనామా చేస్తానని అటువంటి దాన్ని బయటికి తీసుకురావటం ఏంటి? చాలా అసహ్యంగా లేదా? చిన్నపిల్లలు మాట్లాడినట్లేదా? కొంచెమన్నా నువ్వు రాజ్యాంగం చదువుకున్నావు కదా, నువ్వు రాజ్యాంగబద్ధంగా పరిపాలన చేసే వాళ్ళని తీర్చిదిద్దుతున్నావు కదా, ఇట్లాగే బ్లాక్మెయిల్ చేస్తావా? ఇదే బ్లాక్మెయిల్ రాజకీయమా? ఇదేందా స్వామి కొలికపూడి శ్రీనివాసరావు? పోతే పోయింది కానీ చుక్కలు చూపెడుతున్నావు నువ్వు అధిష్టానానికి. పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లాను, రాష్ట్ర అధ్యక్షుడి దృష్టికి తీసుకెళ్లాను, జిల్లా అధ్యక్షుడి దృష్టికి తీసుకెళ్లాను, ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్లాను, మా పార్టీ పరిశీలకుడి దృష్టికి తీసుకెళ్లాను. అయినా సరే ఇంకో విషయం, ఇదే రమేష్ రెడ్డి తండాల్లో 320 మరుగుదొడ్లు కట్టించినట్టు, ఒక్క మరుగుదొడ్డు కూడా కట్టించకుండా 320 మరుగుదొడ్లు కట్టించినట్టు బిల్స్ తీసుకున్నాడు. రమేష్ రెడ్డి చేసిన అవినీతికి ఒక ప్రభుత్వ అధికారి బయలయ్యాడు. రాష్ట్రంలో, దేశంలో ఎక్కడ జరిగినా నేను స్పందిస్తా. అలాంటిది నా నియోజకవర్గంలో జరిగిన తర్వాత నేను స్పందించకపోతే, బాధితులకి న్యాయం జరగకపోతే నేను ఎమ్మెల్యేగా ఎందుకు ఉండాలి? ఉండవల్ల ప్రయోజనం ఏంటి? కాబట్టి మీ అందరికీ చెప్తున్నానమ్మా, 10 రోజుల నుంచి మౌనంగా ఉన్నా. నేనే అందరికీ చెప్తున్నా, పార్టీ దృష్టిలో పెట్టాం, నాయకులకు చెప్పాం, చర్య తీసుకుంటారు, కాస్త ఓపిక పట్టండి. నేను వ్యక్తిగత స్థాయిలో స్పందించడానికి నాకు నిమిషం పట్టింది. కానీ ఒక శాసనసభ్యుడిగా నేనేమన్నా స్పందిస్తే దాని మీద అందరి విశ్లేషణ ఉంటుంది. కాబట్టి నేను ఒక బాధితాయుతమైన శాసనసభ్యుడిగా సమన్వయం పాటిస్తున్నాను, కొంచెం ఆగండి అని అందరికీ చెప్పాను. ఇప్పుడు నేను చెప్తున్నా, నేను ఎప్పుడు కూడా నా రాజకీయంలో గాని, నా వ్యక్తిగత జీవితంలో గాని ఈ రోజు వరకు నేను ఎప్పుడు కులాన్ని వాడలేదు. నేను ఎప్పుడు ఒక కులం తరపున మాట్లాడు. కారణం ఏంటంటే, పేదరిక నిర్మూలన చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం. ఆ పేదరిక నిర్మూలనే అన్నిటికీ పరిష్కారం. ఇంత దారుణం చేసిన రమేష్ రెడ్డి మీద పార్టీ నాయకత్వం చర్యలు తీసుకోకపోతే 48 గంటల తర్వాత నేను రాజీనామా చేస్తాను. ఒకవేళ రమేష్ రెడ్డి ఏ తప్పు చేయకపోతే ఎందుకు తప్పించుకొని తిరుగుతున్నాడు? ఇంకో విషయం, ఎంపీ గారి విషయంలో రమేష్ రెడ్డి చెప్పే మాటల్ని నేను నమ్మటం లేదు. ఇలాంటి విషయాల్లో ఎంపీ గారు సహించడు. తప్పు చేస్తే ఎంపీ గారి దగ్గర కూడా రానివ్వడు. కాబట్టి మీరందరూ తండాల్లో గుర్తుపెట్టుకోండి, రమేష్ రెడ్డి చేసిన దారుణానికి ఎంపీ గారు రమేష్ రెడ్డిని సపోర్ట్ చేయరు. నా మీద ఎంపీ గారు ఈగ వాల్నేడు అని రమేష్ రెడ్డి చెప్తున్న విషయం అబద్ధం. నేను ఇప్పటికే 10 రోజుల నుంచి మా ఎంపీ గారికి చెప్పాను, జిల్లా అధ్యక్షుడికి చెప్పాను, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడికి చెప్పాను. అలాగనే తిరువూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సమన్వయకర్త, తెలుగుదేశం పార్టీ పరిశీలకుడైనటువంటి మా నాయకుడు చిట్టాపర్తిని చిట్టిబాబు గారికి చెప్పాను, వీళ్ళందరికీ చెప్పాను. అయినా ఇంతవరకు ఎట్లాంటి యాక్షన్ తీసుకోలేదు. నేను ఇంకో విషయం చెప్తున్నా, నా మీద 3-4 సార్లు రకరకాల ఆరోపణలు చేశారు. దేని మీదైనా సాక్ష్యం ఉందా? బయట కూర్చొని తిరువూరు నియోజకవర్గం గురించి, కొలికపూడి శ్రీనివాసరావు గురించి మీడియాలో మాట్లాడాలందరికీ నేను ఓపెన్ ఛాలెంజ్. మీరు చెప్పిన టైము, మీరు చెప్పిన డేటు, తిరువూరులో ఎక్కడైనా సరే ఒక పబ్లిక్ డిబేట్ పెట్టండి, నేను వస్తా. నేను అసెంబ్లీలో మాట్లాడింది కూడా తిరువూరులో ఉన్న సమస్యల గురించి మాట్లాడాను. నేను మాట్లాడిన ప్రతి మాట కోట్ల మంది విన్నారు. ఈరోజు మన అదృష్టం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు, అమరావతి మళ్లీ మొదలైంది, పోలవరం పరుగు పెడుతుంది. ఒక పక్క చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అభివృద్ధి జరుగుతుంది.